అది వాళ్ళకి ఇచ్చే మెసేజ్. జనాల్ని మీరు కన్విన్స్ చేయగలరా ఓట్ల కోసం? నేను కన్విన్స్ చేయగలనా? నన్ను అర్థం చేసుకుని నాతో గొడవ పెట్టుకోడు, విభేదించడు, నేను చెప్పింది వింటాడు. అందుకని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ నేను వెరీ స్ట్రిక్ట్ పార్టీ లైన్ ఉంటుంది, కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటుంది. దయచేసి అందరూ దాన్ని పాటిద్దాం. విభేదాలు ఉన్నా కానీ దెర్ ఇస్ ఎ స్ట్రక్చర్డ్ వే టు అడ్రస్ కాన్ఫ్లిక్ట్. దానికి సామరస్యపూర్వకమైన విధానం ఉంటుంది. అంతేగాని రోడ్ల మీదకి వచ్చి గయ్యాళ్ళితనంగా మనం కొట్టేసుకొని తిట్టేసుకుంటే మటుకు దానికి పరిష్కారాలు రావు. అది అట్లయితే జనసేనకి కష్టం అవుతుంది. బికాజ్ ఐ వాంట్ టు క్రియేట్ ఎ వెరీ డిసిప్లైన్ క్యాడర్ బేస్డ్ పార్టీ. నాయకులు రావచ్చు, ఒక బలమైన నాయకుడు తన కార్యవర్గంతో రావచ్చు, అతను వెళ్ళిపోతే ఆ స్థానం ఖాళీ అవుద్ది, కానీ జనసేన పార్టీ ఖాళీ అవ్వదు. నేను అట్లాంటి పార్టీని డెవలప్ చేస్తాను. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ మనస్ఫూర్తి దీన్ని మీరు సహకారం అందించమని కోరుకుంటాను. అలాగే ఒకరికి పదవి ఇస్తే మిగతా వాళ్ళు కూర్చోబెట్టి సామాజిక మాధ్యమాల్లో దానికి ఒక తప్పుడు వార్తలు రాయించి, ఎందుకంటే ఇవన్నీ నవేడేస్ ఇవన్నీ తెలిసిపోతాయి. డిజిటల్ ఫుట్ ప్రింట్ ఉంటుంది, ప్రతిదానికి డిజిటల్ సిగ్నేచర్ ఉంటుంది. మీరు ఎక్కడి నుంచి పంపించారు, ఏం చేశారు, ఆధారాలతో సహా, టైం లైన్తో సహా చెప్పగలను. ఇప్పుడున్న ఏఐ టెక్నాలజీ ఎలా ఉంటుందంటే కూర్చోబెట్టి సింపుల్ సాఫ్ట్వేర్ పట్టుకొని దానికి కూర్చోబెట్టి పెద్ద పెద్ద సెక్యూరిటీ ఏజెన్సీస్ కూడా అవసరం లేదు. ఆ సాఫ్ట్వేర్ లాంటిది కానీ మనం కూర్చొని అప్లై చేస్తే డిజిటల్ స్టాంప్తో సహా వచ్చేస్తాయి. అంత ఈజీ ఎక్స్పోజ్ చేయటం. అందుకే దయచేసి నాయకులు కొంతమంది చేస్తూ ఉన్నారు ఇన్ బిట్వీన్, దయచేసి అన్నీ చేయకండి. అలాగే ఒకళ్ళు పడకపోతే టీవీల్లో మీకు మీరే ఇవ్వకండి. అందుకే ప్రతి టీవీలో ఉండేవాళ్ళు నాకు మనిషి ఎవడో ఒకడు ఉంటాడు, వాళ్ళు చెప్తారు నాకు వచ్చి, ఈ న్యూస్ ఎలా వచ్చిందంటే అదేంటి సార్ ఆయన ఇచ్చారు కదండి, మీ పక్కనే ఉంటారు, ఆయన ఉంటారు, చాలా ఉంటారు. కాకపోతే వాళ్ళు కనిపించిన నేనేం చెప్పను, వింటాం అంతే. అది వాళ్ళు తెలుసుకుంటే మంచిదండి. ఎందుకంటే నేను క్షమిస్తాను, అర్థం చేసుకోగలను. ఇంకా స్థాయి దాటితే మటుకు తప్పదు, మనం దారులు వేరు చేసుకోవాలి, తప్పదు. అక్కడ దాకా వెళ్ళకుండా అందరం సరి చేసుకుందాం, జనసేనని బలోపేతం చేసుకుందాం, పటిష్టం చేసుకుందాం. రాబోయే స్థానిక ఎన్నికల్లో మన బలాన్ని బలంగా ప్రదర్శిద్దామని తెలియజేసుకుని మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుని జై హింద్.